పాత కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వస్తారని అన్నారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్ లో కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ కమిటీ వరకు పనిచేసిన ఉండవల్లిని ఈ ఎన్నికల్లో మద్దతు కోరానని తెలిపారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసే పనిచేస్తాయని ఆరోపించారు. అలాగే ఇవన్నీ కూడా చేసి ప్రజలకి పంపించాలి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. పాత మిత్రులందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలు, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రధానంగా సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. నేనే కాదు, నాతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వారి ముగ్గురు జిల్లా ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. సో డెఫినెట్గా జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్, ఈ ప్రాంతంలో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, అణగదొక్కబడుతున్నటువంటి ప్రజా సంఘాలు అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ 30 లాంటిది కానీ, జీవో నెంబర్ 1 లాంటిది కానీ ఇష్యూ చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్న సంగతి మనకు తెలుసు. సో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద స్పందించి పోరాడేటువంటి గొంతు లేదు. కాంగ్రెస్ పార్టీగా నాలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటాను. తప్పనిసరిగా అటు పార్లమెంట్లో కానీ, నాతో పాటు శాసనసభలో కానీ ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్ష యొక్క ఆవశ్యకత కూడా ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో నలుగురు కూడా ఒక తానులోని ముక్కలైపోయినటువంటి పరిస్థితి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 25 లోక్సభలు ఇస్తే నేను ప్రత్యేక తరగతి హోదా తెస్తా అన్నాడు. ఏది సాధించిన శూన్యం. భారతీయ జనతా పార్టీకి తొత్తుగా అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా ఒకే రాజకీయ